మావోయిస్టులకు రాడికల్ గ్రూపులకు జగన్ అనుచరుడు పివి సునీల్ కుమార్ అనుబంధంగా వ్యవహరిస్తున్నారా? ఇటీవల విజయవాడలో పట్టుబడ్డ మావోయిస్టులకు జగన్ కు లింకేంటి అనే వివరాలను మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ప్రస్తుతం సస్పెండ్ లో ఉన్న సునీల్ కుమార్ గతంలో సిఐడి డీజీగా ప్రధాన శాఖను నిర్వహించేవారు. ఐపీఎస్ అధికారి కావడంతో సచివాలయంలో ఉద్యోగులతో సంబంధాలు బాగా ఉండేవి. జగన్ తనకు అనుకూలంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమించుకుంటే వారంతా తమకు అనుకూలంగా ఉండేవారని వివిధ శాఖలకు అధిపతులుగా చేశారు. ఇతను జగన్ కు ఎంత సన్నిహితుడంటే అప్పట్లో నరసాపురం వైసీపీ ఎంపీగా ఉన్న త్రిబుల్ ను కూడా కస్టడీలోకి తీసుకుని 3rd డిగ్రీ ప్రయోగించారు. దాన్ని వీడియో కాల్ చేసి మరీ జగన్ కు చూపించాడు. అంటే మీరే అర్థం చేసుకోండి జగన్ సునీల్ మధ్య ఎంత బలమైన సంబంధం ఉందనేది. కూటమి ప్రభుత్వం రాగానే సునీల్ కుమార్ పై అనేక ఆరోపణలు ఉండడంతో సస్పెండ్ చేసింది. అయితే సస్పెండ్ అయ్యి ఖాళీగా ఉన్న పివి సునీల్ కుమార్ జగన్ ఆదేశాల మేరకు కొత్త కుట్రలకు ప్రణాళికలు రచించి అమలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా సచివాలయంలో ఉన్న తన అనుకూల అధికారులతో ప్రభుత్వం గోప్యంగా ఉంచే వివరాలను సైతం బయటకు లాగుతున్నారు. ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఉంచే సమాచారాన్ని, అసలు వారికి అవసరం లేని సమాచారాన్ని కూడా తీసుకుని దాన్ని రాడికల్స్ గ్రూపులకు అందిస్తున్నారు. అక్కడి నుంచి అది మావోయిస్టులకు చేరవేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తద్వారా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రక్షణకే విఘాతం కలిగించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. గతంలో మావోయిస్టుల పేరుతో వైఎస్ కుటుంబం చాలా మందిని హతమార్చింది. తాజాగా జగన్ కూడా మావోయిస్టుల ద్వారా తాను అనుకుంటున్న పనిని చక్కబెట్టాలనుకుంటున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టులే ఎందుకు అంటే బాబాయి హత్యలాగా చేస్తే తనకు చుట్టుకుంటుంది కాబట్టి తన చేతికి మట్టంటకుండా మావోయిస్టుల ముసుగులో పని కానిచ్చేయడమే జగన్ కొత్త ప్లాన్. ఈ అంశానికి బలం చేకూరుస్తూ ఇటీవల విజయవాడ, కాకినాడ, ఏలూరులో 51 మందిని మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. మారేడుపల్లిలో 7 మావోయిస్టులు ఎన్కౌంటర్ లో హతమయ్యారు. అధికార పార్టీకి చెందిన కీలక నేతలను టార్గెట్ చేసుకునేందుకే వీరు విజయవాడ వచ్చినట్లు రాష్ట్ర నిఘా విభాగం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా తమ కుటుంబానికి ముప్పుందంటూ వ్యాఖ్యలు చేశారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన రఘురామకృష్ణంరాజు కూడా పివి సునీల్ కుమార్ రాడికల్స్ కు సమాచారం ఇస్తున్నారంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన సిఎస్ విజయానంద్ కు లేఖ రాశారు. ఓవైపు రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బిజీగా ఉన్న తరుణంలో ఖాళీగా ఉన్న జగన్ అధికారం కోసం హత్య రాజకీయాలకు ప్రణాళిక రచించడం టీడీపీ, జనసేన శ్రేణుల్లో తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయి.